ఎమరాల్డ్ ప్రకృతి వ్యవసాయ ప్రచార వేదిక అనే ట్యాగ్ చూడగానే సగం అర్థమవ్వగా ఇక్కడ అడుగు పెట్టగానే మంచి పల్లెటూరులో అడుగు పెడుతున్నట్టే అనిపించింది. అంతా చూసి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి అసలు ఈ షాప్ ప్రత్యేకత ఏంటి, దేనికి సంబంధించింది అని అడగగా ఆయన చెప్పింది ఏంటంటే ఇది ఒక మిఠాయి షాప్. అయితే అన్ని స్వీట్ షాప్లలా కాదు, పూర్తిగా ఆర్గానిక్గా తయారైన స్వీట్స్నే ఇక్కడ అమ్ముతారు. ఈ స్వీట్లలో ఎటువంటి మైదా వాడకపోవడంతో పాటు ప్రతి స్వీట్లో వాడే పదార్థం కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చేవి మాత్రమే వాడతారు. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులతో తయారైనవి మాత్రమే ఇక్కడ అమ్ముతారు. బయట స్వీట్ షాప్లలో వాడే మైదా, రిఫైన్డ్ ఆయిల్, కృత్రిమ రంగులు, ఫ్లేవర్స్ మాత్రం ఈ షాప్లో వాడరు. దేశీయ ఆవు పాలు, బెల్లంతో చేసిన స్వీట్స్ మాత్రమే అమ్ముతారు. దేశీయ ఆవుల ఎరువులతో అనేక పంటలు పండించి ఈ స్వీట్స్ని తయారు చేస్తారు అని చెప్పారు. పంటలతో పాటు నూనెలు కూడా మన పురాతన పద్ధతి అంటే గానుగలో ఆడించిన నూనె మాత్రమే వాడతారు. ఈ షాపులలో స్వీట్సే కాకుండా అనేక రకాల విత్తనాలు, కూరగాయలు, పప్పులు, దినుసులు అన్నీ అమ్ముతారు. మరీ ప్రత్యేకంగా మన పూర్వీకులు పండించే అనేక రకాల వడ్లు పండించి ఆ బియ్యాన్ని ఇక్కడ అమ్ముతారంట. అలాగే 365 రకాల ధాన్యాలను ప్రస్తుతం ఈ ఎమరాల్డ్ సంస్థ అధినేత విజయరామ్ గారు పండిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 10:30 వరకు టిఫిన్స్ తో పాటు మధ్యాహ్న భోజనం ఉంటుంది. అలాగే సాయంత్రం 5:30 నుండి 8:30 వరకు కూడా టిఫిన్స్ పెడతారు. భోజనశాలను చూస్తేనే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. మన పాత పద్ధతుల్లో ఉండేట్టుగా కింద చాపపై కూర్చుని పీటలపై భోజనం తినే సదుపాయాలు, కింద కూర్చోలేని వాళ్ళ కోసం టేబుల్స్, ఏ పెస్టిసైడ్స్ వాడకుండా కేవలం పశువుల ఎరువులు, అది దేశీయ పశువుల ఎరువులతో పండించిన పంటలతో వడ్డిస్తున్న ఏకైక భోజనశాల. ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నంతో పాటు హైదరాబాద్లో కూడా పెట్టారంట.